ములక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే ములక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. మనం డబ్బులిచ్చుకునే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవని వెల్లడైంది. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇవన్నీ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. అసలు 4-5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. మునగ చెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఎండినప్పుడు ఈ చెట్టు ఆకులను పొడిగా చేసుకోవచ్చు. ఇది చాలా సంవత్సరాలు నిల్వ చేయబడుతుంది. మునగాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో చాలా ముఖ్యమైన విటమిన్లు కూడా ఉన్నాయి. ఈ ఆకు పొడిని మలేరియా మరియు టైఫాయిడ్ జ్వరం నుంచి అధిక రక్తపోటు మరియు మధుమేహం వరకు అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. మునగాకు పొడిలో ప్రోటీన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లావనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కాలేయం, మూత్రపిండాలు, గుండె మరియు ఊపిరితిత్తుల కణజాలాలను రక్షించగలదు. ఈ ఆకు పొడిలో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది యాంటీసెప్టిక్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆకు పొడి మానవ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రమాదకరమైన ప్రభావాల నుంచి కాపాడుతుంది. అన్నిటికంటే ఉత్తమమైనది ఈ లీఫ్ పౌడర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలను ఆహారంలో తీసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గ్యాస్ట్రిక్ అల్సర్లు మరియు వాటి నుండి అభివృద్ధి చెందే క్యాన్సర్ కారక బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. డయాబెటిక్ రోగులకు మునగాకు పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం మునగాకు పొడి మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మునగాకు పొడి కూడా తీసుకోవచ్చు. విటమిన్లు, ఫ్లావనాయిడ్లు, ఆల్కనాయిడ్లు మరియు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు మునగాకుల్లో అధిక పరిమాణంలో కనిపిస్తాయి. అందువల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఇన్సులిన్ నిరోధకత, ఆల్కహాలిక్ లేని కాలేయ వ్యాధి, వాపు వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మ క్యాన్సర్ చికిత్సలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని 10 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు. కళ్ళ వ్యాధులకు సంబంధించి మెడిసిన్లో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు. అరటి పండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు ద్వారా పొందవచ్చు. మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే 13.5% బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని పరిశోధనలో తేలింది. థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మునగాకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణీలు, బాలింతలు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి 5 నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిని కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. మునగాకు రసం 1 చెంచా తీసుకొని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్ళలో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరేచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసాన్ని, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొన్న మహిళలకు మునగాకు వరప్రదాయని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.